చూడండి అనసూయ గారు గుర్తుపెట్టుకోండి, ఎందుకు దాడులు చేస్తారండి? ఇలా ఎవరి మతం వాళ్ళకు, ఎవరి దేవుళ్ళు వాళ్ళకు, ఎవరికి ఇష్టం వాళ్ళకు. ఇలా భారతదేశం అంటేనే హిందూ దేశము, హిందూ దేశం నుండి హిందూ దేవుళ్ళని వాళ్ళని ఇష్టపచ్చినట్టు కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఎట్లా అండి? అంటే ప్రతిసారిగా అనసూయ గారు అనుకుంటారు కావచ్చు ఏమని, నేను వార్తలలో ఉండాలి, హాట్ టాపిక్ కావాలి అని చెప్పేసి అనుకుంటామేమో గానీ, ఏదైనా కూడా ఈ భారతదేశం హిందూ దేశం అని మాత్రం మర్చిపోవద్దు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవరి మతము, ఎవరి కులము వాళ్ళకు ఇష్టం అండి. వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, అంతే విధంగానే దాడులు చేసేవాళ్ళు అది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఇతర మతస్థులు కూడా దాడులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ మీద మాట్లాడవు? వాళ్ళు మీకు చుట్టాలా ఆళ్ళు? ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా వీళ్ళకు ఇబ్బంది జరిగినప్పుడు 100% ఖండిస్తారండి. అంతేగాని నీదేదో ట్రోల్ కావాలి, నువ్వేదో హైలైట్ కావాలని ఇష్టం అనేది జైలుకు పోయి చిప్పకూడు తినే పరిస్థితి అనసూయ నీకు. అంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏదైనా సినిమాల ట్రైలర్లు వచ్చినప్పుడు కానీ ఇంకోటి శివాజీ గారి మీద కానీ ఇవన్నీ చేసింది. కాకపోతే ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం మీద ఇప్పుడు ఈమె చేయడము మీకు ఎలా అనిపిస్తుంది? అదే అండి, మొత్తం ఇండియా వైడ్, ఇండియా మొత్తం నేను వైరల్ కావాలా అనే ఇంటెన్షన్ తో చేస్తున్నావు. నువ్వు ఏది వైరల్ చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, దేశభక్తి కోసం గాని మతాల కోసం గాని ఎక్కువ మాట్లాడితే జైలుకు పోతావు. ఎందుకంటే ఈ భారతదేశం అంటే ప్రధాన మంత్రులని, ముఖ్యమంత్రులను జైలు వేసినటువంటి దేశం ఇది. ఇలా నువ్వు పెద్ద అది కాదు, ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కంపల్సరీ దేశద్రోహం కింద వేసి బొక్కలేసి రాకుండా బయటికి ఎత్తారు. అనసూయ జాగ్రత్తగా ఉండు, పిల్లలతోని భర్తతోని హ్యాపీగా మంచిగా సంతోషంగా ఉండు. ఇవన్నీ అడ్డమైన భాషను మాట్లాడుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. అంటే అవకాశం లేక ఆమె ఇలా చేస్తుంది అంటారా? అంతే అండి, అవకాశాలు లేకుంటేనే ఇప్పుడు అవకాశాలు ఆమె చేసుకున్నటువంటి ఎవడు తోడుకున్న గోతుల వాళ్ళే పడతారు అన్నట్టు ఇలా అనసూయ పడ్డది. ఈ ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇష్టమంతా చేస్తే ఆఫర్ కూడా తగ్గుతాయి. మనం ఏ విధంగా ఉన్న సమాజాన్ని బట్టి మనం నడుచుకుంటూ పోవాలి. సమాజం ఏ విధంగా పోతే ముందడికి పోతాడు వాళ్ళు తప్ప నేను సమాజాన్ని మారుస్తా అనే రోజులు పోయినాయి. తండ్రి మాట కొడుకింటే లేడు, ఇంట్లో ఏంటలేడు, చిన్న మాట అంటే కొడుకేంటి లేరు. మనం చెప్తుంటారా? సమాజం మారిపోయి సమాజం ఏ విధంగా నడుస్తుంటే దానికి అనుసరించుకుంటూ ముందడికి పోతేనే భవిష్యత్తులో భవిష్యత్తు తప్ప అన్ని మారుస్తాం చేస్తాం అని మాట్లాడితే మాత్రం చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజులు. ఓకే సార్, ఫైనల్ గా ఆమె చేసే వ్యాఖ్యల పైన వీడియోల పైన మీరు ఎలాంటి కామెంట్? వైరల్ రాని, నేను వైరల్ రాని కావాలి, వైరల్ గా కావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అనసూయ, నువ్వు వైరల్ రాని కాదు, ఏం కాదు. ఏదున్నా కూడా కుటుంబంతో మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండి ఆఫర్లు వస్తే చెయ్యి, లేకపోతే సైలెంట్ గా ఉండు.